కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ఇవ్వటంపై మండిపడ్డారు. ఆదాయం లేకుండా జోన్ ఇవ్వడం వల్ల లాభం లేదని పేర్కొన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్ లేకుండా జోన్ ఇచ్చారని తెదేపా నేత అశోక్ బాబు ధ్వజమెత్తారు. పోలవరం నిధులపై ప్రధాని మోదీ సమాధానం చెప్పలేదన్నారు. ప్రధాని మోదీ విశాఖ రాక నిరాశపరిచిందని మరో నేత డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. హోమ్ డిపార్ట్మెంట్ ఏర్పరిచిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని మరి కావాలని వాయిదా వేయటం అనేది వెన్నుపోటుకు మించిన దారుణం. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆ స్టాండింగ్ కమిటీ ముసాయిదా రిపోర్ట్ అన్న తీసుకొచ్చి వచ్చే పార్లమెంట్లో ఈ పార్లమెంట్లో దాన్ని ఆమోదిస్తారని నమ్మకం మాకు లేదు. వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మన ప్రభుత్వం అవుతుంది. ఆ ప్రభుత్వంలో అయినా సరే దాన్ని ఆమోదించుకోవాలని, దానికి మరి ఏదైతే ఇప్పుడు నాన్ ఎన్డీఏ ఫ్రెండ్లో కొన్ని మిత్రపక్షాలు ఉన్నాయో అవన్నీ సహకరించే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారు. నిన్న ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మొత్తం 5 కోట్ల మంది ప్రజానీకం నిరసన తెలియజేసి వాళ్ళ డిమాండ్స్ కోసం, రాష్ట్ర ప్రజల హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటే కనీసం ప్రస్తావించకపోవటం, రాష్ట్ర ప్రజల యొక్క ఆశలకు విరుద్ధంగా మాట్లాడటం అనేది మోడీ గారి యొక్క దుర్మార్గమైన నేచర్కి అదొక నిదర్శనం అని చెప్పి, ఆ సభ విఫలమైన సభ అని చెప్పి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచే సభ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. సైనికులు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసిన త్యాగాల్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అప్రైజ్ చేసింది, వాళ్ళకు అండగా నిలిచింది, దేశం కోసం అండగా నిలబడింది. యడ్యూరప్ప మాట్లాడిన లాంగ్వేజ్, ఈ యుద్ధం వల్ల మాకు 22 సీట్లు వస్తాయని చెప్పి యడ్యూరప్ప వాడితే ఆ భాషని పాకిస్తాన్ పార్లమెంట్లో ఇమ్రాన్ ఖాన్ గారు దాన్ని ప్రస్తావిస్తే ఈ రాష్ట్ర అధ్యక్షులు మన రాష్ట్రానికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆపాదించడం చాలా దుర్మార్గమైన విషయం. చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.